నమస్కారం భారత్ నౌ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హరితహారం కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా నాగవరంలో మొక్కలు నాటిన కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా. హైదరాబాద్లోని ఏజీ హాస్పిటల్లో చైనీ వైద్యానికి లక్షల్లో బిల్లు వేశారంటూ మహిళ తీవ్ర ఆందోళన. ఏసీబీ బరడు రంగారెడ్డి జిల్లా సాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ 1,20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఇన్స్పెక్టర్ శంకరయ్య యాదవ్. హైదరాబాద్లోని ఏజీ హాస్పిటల్లో చైనీ వైద్యానికి లక్షల్లో బిల్లు వేశారంటూ మహిళ తీవ్ర ఆందోళన చెందారు. పేషెంట్లను ఏమాత్రం పట్టించుకోకుండా లేని వాటికి కూడా బిల్లులు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బందిపై ఎస్ఆర్ఐ మహిళా విజయ్ కేసరి ఆవేదన వ్యక్తం చేశారు. చెయ్యని వైద్యానికి వేసుకుని మందులకు రూమ్లోనికి రాని డాక్టర్లకు లక్షల్లో బిల్లు ఎలా చెల్లించాలంటూ ప్రశ్నించినందుకు ఆసుపత్రి సిబ్బంది ఇబ్బందులకు గురిచేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పందించి మమ్మల్ని కాపాడాలంటూ వేడుకున్నారు. నా పేరు విజయ కేసరి. ఇది మా నాన్న యాదగిరిరావు కేసరి. మేమిద్దరము ఏజీ హాస్పిటల్లో రూమ్ నెంబర్ 856లో ఉన్నాము. బేసికల్గా మా నాన్నకి మెడికల్ ప్రాబ్లం వచ్చి అడ్మిట్ అయ్యారు 25న. తర్వాత తనకు బలవంతాన టెస్ట్ చేసి నాకు టెస్ట్ చేసి పాజిటివ్ అని చెప్పారు. ఇద్దరం ఏసిమ్టమాటిక్, ఒక సిమ్టమ్ లేదు. సో ఆల్ వి గాట్ ఈజ్ మెడికేషన్స్. నాకైతే ఒక ఇంజెక్షన్ కూడా లేదు ఇప్పటి వరకు. సో అన్ని బిల్స్లో మాత్రము నాకు ఆక్సిజన్ ఇచ్చినట్టు, ఐవీలు ఇచ్చినట్టు అన్నీ ఫ్రాడ్యులెంట్ ఛార్జెస్ ఉన్నాయి. మా నాన్న కూడా లేని మెడికేషన్స్ ఇచ్చినట్టు, ఇంజెక్షన్స్ ఇచ్చినట్టు అన్నీ రాశారు. సో నేను క్వశ్చన్ చేసినందుకు ఆగమేఘాల మీద నన్ను మా నాన్నను డిశ్చార్జ్ చేయాలని చూస్తున్నారండి. నేను ఇవాళ డిశ్చార్జ్ అని పెడితే సరే అని కూడా ఒప్పుకున్నా. మళ్ళీ కరెక్షన్స్ చేయండి అంటే రంగారెడ్డి జిల్లా సాబాద్ మండలం సోలిపేట గ్రామానికి చెందిన విజయమోహన్ రెడ్డి భూమి విషయంలో లంచం డిమాండ్ చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్య యాదవ్, ఏఎస్ఐ రాజేందర్ 1,20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికారు. గతంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శంకరయ్య యాదవ్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో పనిచేసేటప్పుడు కూడా భూ అక్రమాల నేపథ్యంలో ఆరోపణలు రావడంతో సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ అయ్యారు. రెడ్డి గారు ఉంటారు. ఆయన మాకు కంప్లీట్ చేయారు. ఆయన వాళ్ళ చుట్టాలకి భూమి విషయంలో తగాదాలు ఉన్నాయి. వీళ్ళ మీద కూడా ఒక కేసు చేసినట్టు విజయమోహన్ రెడ్డి వాళ్ళ మీద కూడా కేసు అయింది. అది కూడా ఇంకా పెండింగ్లో ఉంది. అయితే మీ భూమి గొడవలు మేము సెటిల్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఏఎస్ఐ రాజేందర్ ఆయన సిఐ గారికి విజయమోహన్ రెడ్డి కల్పించే ఈ సెటిల్ చేసినందుకు 1,20,000 లంచంగా డిమాండ్ చేశారు. ఇద్దరు కూడా ఒక 20,000 ఏమో ఏఎస్ఐ రాజేందర్కి, 1,00,000 రూపాయలు ఏమో సిఐ శంకరయ్య గారు. వాళ్ళు సెటిల్ చేస్తానని చెప్తే అది గత దాదాపు 1 మంత్ నడుస్తుంది ఈ వ్యవహారం. అంటే మేము కూడా ఈ మధ్యలో వెరిఫై చేస్తే ఇది ప్రూవ్ అయింది. వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసినట్టు 1,20,000 ప్రూవ్ అయింది. దాని మీద ఈరోజు మేము మళ్ళీ ఒక ఇంకో కంప్లైంట్ తీసుకొని ఆయన విజయమోహన్ రెడ్డి దాని మీద మేము కేసు చేసాం. ఇదే రోజు ఈరోజు మళ్ళీ కంప్లైంట్ ముందు వెళ్ళి 1,20,000 ఆయన
తీసుకొని వెళ్ళాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఈ ఏఎస్ఐ రాజేందర్ సిఐ గారిని కల్పించాడు. ఈయన విజయమోహన్ రెడ్డి కల్పిస్తే అప్పుడే సార్ డబ్బులు తెచ్చాను మరి మా విజయవాడలోని స్వరాజ్ మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, పెర్నీ నాని, హోంమంత్రి మేకతోటి సుచరిత, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తెలిసిన విషయమే. అంబేద్కర్ గారిని గౌరవిస్తూ అంబేద్కర్ గారు ఎలాంటి చోట ఇలాంటి విగ్రహం ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు నిజంగా ఒక 7 ఎకరాల స్థలం విజయవాడ నడిబొడ్డులో ఉంది. అక్కడ ఒక మంచి పార్క్ వస్తే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆ పార్క్లో నలుగురు వాకింగ్ చేయొచ్చు, ఆస్వాదించవచ్చు. అంబేద్కర్ గారు ఆ పార్క్ అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది ప్రజలకు. అటువంటి చోట అంబేద్కర్ గారి లాంటి గొప్ప వ్యక్తి విగ్రహం కూడా అక్కడే ఉంటే ఆయన చేసిన మంచి ఎప్పుడూ కూడా అందరికీ కూడా గుర్తుకొచ్చే పరిస్థితి కూడా ఎప్పుడూ ఉంటుందనే ఉద్దేశంతో అంబేద్కర్ గారి విగ్రహానికి అక్కడ శ్రీకారం చుడతా ఉన్నాం. మనస్ఫూర్తిగా కూడా ఆశిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. వనపర్తి జిల్లాలోని ఆత్మకూర్, మదనాపురం, నాగవరం ప్రాంతాలలో కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా పర్యటించారు. 6వ విడత హరితహారంలో భాగంగా నాగవరంలో మొక్కలు నాటారు. అనంతరం నర్సరీ, డంపింగ్ యార్డ్, వైకుంఠ దానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 47.63 లక్షల మొక్కలను పెంచనున్నట్లు తెలిపారు. కరెక్ట్గా నేను చెప్పే ప్లేస్ చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో శాసనసభ్యురాలు ఆర్కే రోజా, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుత్తూరు మండలంలో పుత్తూరు పున్నమి వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అధికారులకి, పెద్దలకి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, పాత్రికేయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు వైఎస్ఆర్ గారి జయంతిని మనం రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రామరాజ్యం అంటే రైతు రాజ్యం అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు రాజన్న రాజ్యం అంటే రైతు రాజ్యం అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం ఎన్ని కార్యక్రమాలు చేశారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం. అందుకే రైతు బాంధవుడైన రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఈరోజు రైతు దినోత్సవంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం రాష్ట్రం అంతా కూడా ఈరోజు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో
వరణంతో పాటు ఇంటి ఆవరణలోని తోట ధ్వంసం చేయడంపై శ్రీకాళహస్తిపట్నంలోని ప్రజా సంఘం పార్టీలు మరియు దళిత సంఘం నాయకులు శ్రీకాళహస్తిపట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం దళిత సంఘం నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడులు చేస్తూ ఉంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి అని నిలదీశారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఇంటిపై దాడులు చేసిన వ్యక్తులపై దేశ ద్రోహులుగా గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెంటనే అంబేద్కర్ ఇంటిపై దాడి చేసిన వారు వెంటనే అంబేద్కర్ ఇంటిపై దాడి చేసిన వారు వెంటనే అంబేద్కర్ వారి ఇంటిపై దాడి చేసిన వారు వెంటనే అంబేద్కర్ ఇంటిపై దాడి చేసిన వారు వెంటనే దేశద్రోహులుగా గుర్తించాలి. అంబేద్కర్ ఇంటిపై వెంటనే అంబేద్కర్ ఇంటిపై దాడి చేసిన వారు వెంటనే రాజనివాసం పైన దాడి చేసిన వారిని వెంటనే దేశద్రోహులుగా గుర్తించి అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతూ శ్రీకాళహస్తి ప్రజా సంఘాలు మరియు దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు రాజ్యాంగాన్ని రచించి ఈ భారతదేశాన్ని నడుపుతున్న మన అంబేద్కర్ గారికి ఇది దుస్థితి అంటే ఇక నార్మల్ ప్రజా ఒక వ్యవస్థాపకుడికి ఈ ఒక దుస్థితి ఏర్పడడానికి ఇది చాలా ఘోరంగా ఉన్నది. దీనికి వెంటనే ప్రధానమంత్రి గారు అయితే అన్ని రాష్ట్రాల సీఎంలు గారు వెంటనే దీనికి స్పందించి వాళ్ళకి ఒక జడ్ గ్రూప్ ప్రొటెక్షన్ కల్పించాల్సిందిగా నేను కోరుతూ మా ప్రజా సంఘాలు ఈ దేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ రాజగృహానికి రక్షణ లేదంటే నిజానికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, పాలకులకి ఇది సిగ్గుచేటైన విషయం. నిజానికి గుంటూరు జిల్లా మాచర్ల ప్రొహిబిషన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాచర్ల రూరల్ మండలంలోని గన్నవరం గ్రామ శివారు ప్రాంతంలోని 2 ద్విచక్ర వాహనములపై 3 వ్యక్తులు తెల్లని సంచులు పట్టుకుని మాచర్ల వైపు వస్తుండగా మాచర్ల ఎక్సైజ్ సిఐ వారి సిబ్బందితో కలిసి తనిఖీ చేయగా సంచులలో మొత్తం 120 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని 2 ద్విచక్ర వాహనాలు సీజ్ చేశామని 3 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈరోజు మాచర్ల ప్రొవిజన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మాచర్ల రూరల్ మండలం గన్నవరం గ్రామ శివారు ప్రాంతంలో దాడులు నిర్వహించగా మొత్తం 4 ద్విచక్ర వాహనములు మరియు ఒక 7 మంది ముద్దాయిలు పట్టుకోవడం జరిగింది. 7 మంది ముద్దాయిల్లో ఒక ముద్దాయి పారిపోవడం జరిగింది. పారిపోయిన ముద్దాయి మల్లవరం గ్రామం సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా మొత్తం సుమారు 200 బాటిల్స్ మద్యం సీసాలు కూడా తెలంగాణ నుంచి వచ్చిన మద్యం సీసాలు పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ 6 ముద్దాయిల్లో మొదటి ముద్దాయి పేరు గువ్వల నాగులు, ఇతను మల్లవరం గ్రామ వాస్తవ్యుడు. రెండవ వ్యక్తి కేసుబోయిన వీరయ్య, ఇతను పాల్వాయి గ్రామ వాస్తవ్యుడు. అదేవిధంగా మూడో వ్యక్తి గువ్వల ఎలమంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలంతా జాగ్రత్తలు పాటించాలని సీఐ సురేష్ బాబు అన్నారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్న వ్యాపారస్తులను అభినందించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం జగ్గంపేట సర్కిల్ కార్యాలయంలో సీఐ సురేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు జగ్గంపేటలో ప్రజలు ఎంతగానో సహకరిస్తున్నారని, వ్యాధి పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. దీనిలో భాగంగా జగ్గంపేట సర్కిల్ పరిధిలో జగ్గంపేటలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జగ్గంపేటలోని వారి యొక్క వ్యాపార సంస్థలు దుకాణాలను సోమవారం ఈ నెల 6వ తేదీ నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఒక పూట వ్యాపారం, మరొక పూట స్వచ్ఛంద లాక్డౌన్ ప్రతిరోజు పాటించడం చాలా గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఐసైటీ రామకృష్ణ సిబ్బంది, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పాలకుర్తి సురేష్, సెక్రటరీ మానేపల్లి బంగారాజు, వర్తక వ్యాపారస్తులు పాల్గొన్నారు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వ్యాపారాలు చేసుకోమని చెప్పి వాళ్ళకి గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ స్వీయ నియంత్రణ నిమిత్తం ఎవరైతే మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు చేశారో వాళ్ళకి వీళ్ళు కూడా తోడైతే జగ్గంపేట సెంటరే కాకుండా జగ్గంపేట చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా ఎంతమంది జగ్గంపేట అనేది మనకి బాగా ఇక్కడ బిజినెస్ పరంగా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా విజిట్ చేసేటువంటి అవకాశం ఉన్న ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశంలో జగ్గంపేటే కాకుండా జగ్గంపేట ఉన్న చుట్టుపక్కల గ్రామాల యొక్క ఆరోగ్యం కూడా కాపాడినట్లుగా ఉంటుందని చెప్పేసి ఆ పోలీసు వర్గాలు మనం చేసుకుంటూ వాళ్ళు కూడా స్వచ్ఛందంగా దీంట్లో పాల్గొంటే బాగుంటుందని ఇంకొకసారి సూచిస్తూ ఉన్నాం. దీని మీద వాళ్ళు కూడా ఆలోచన చేసి ఏదైతే మన సురేష్ గారు చెప్పారో దాని ప్రకారం వారు కూడా ఆలోచన చేసి జాయిన్ అవ్వాలని చెప్పి కోరుతున్నాం.
చిత్తూరు జిల్లా రేణిగుంట మండలంలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 71వ జన్మదినాన్ని పురస్కరించుకుని మండలంలోని అక్షయ క్షేత్రం ఆవరణలో మానసిక వికలాంగుల వద్ద కేక్ కట్ చేసి పండ్లు స్వీట్లు పంపిణీ చేసి అనంతరం వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మసూదన్ రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్రారెడ్డి. దేవుడు మూసి పెట్టారా చిన్న అవును అనిల్ జోహార్ వైఎస్ఆర్ 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 వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 72వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వింజమూరు ఏబీవీపీ ఆధ్వర్యంలో పలుచోట్ల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకుని ఈ ఆవిర్భావ దినోత్సవం ప్రస్తుతం ఉన్న కరోనా నేపథ్యంలో అందరికీ సహకరిస్తూ ఎటువంటి కార్యక్రమం నిర్వహించడం జరగలేదు. అయితే ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా మహీంద్ర మాట్లాడుతూ 1949 జూలై 9న ఓం ప్రకాష్ బెహల్ అనే ప్రొఫెసర్ చేత కేవలం 5 మంది విద్యార్థులతో స్థాపించబడిన ఈ సంస్థ నేడు దాదాపు 70 లక్షల మంది విద్యార్థులతో ఒక గంగానది ప్రవాహంలో ముందుకు సాగిపోతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ కిరణ్, మనోజ్ కుమార్, నవీన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా నమస్తే. చల్లా మహేంద్ర. ముందుగా జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు. అయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ స్థాపించి 71 సంవత్సరాలు పూర్తి చేసుకుని 72వ సంవత్సరంలో అడుగుపెట్టడం చాలా ఆనందదాయకం. అయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆనాడు 1949 జూలై 9న కేవలం 5 మంది విద్యార్థులతో ఓం ప్రకాష్ బెహల్ అనే ఒక విద్యార్థి, ఒక ప్రొఫెసర్ చేత 5 మంది విద్యార్థులతో స్థాపించబడి నాటికి 72 సంవత్సరాలు పూర్తయినా కూడా ఒక గంగా ప్రవాహంలో దూసిపోతున్నటువంటి విద్యార్థి సంస్థ ఏదైనా ఉందంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అయితే సామాన్య విద్యార్థులు కూడా అసమాన విద్యార్థులుగా మార్చగలిగినటువంటి భావాజాలం కలిగినటువంటి విద్యార్థి సంస్థ ఏదైనా ఉంది అంటే అది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అయితే ఇప్పటికీ కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తలందరూ కూడా ఉద్యమాలకు కావచ్చు, సామాన్యమైనటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్నింటినీ కూడా నడిపిస్తూ విద్యార్థి పరిషత్ను ముందుకు తీసుకుపోతా ఉన్నారు. అయితే ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇంజమూరు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేశాము. అలాగే రాష్ట్రం అంతటా కూడా కార్యక్రమాలు ఎన్నో కూడా చేస్తూ ఉంది, సేవా కార్యక్రమాలు. అయితే కరోనా మహమ్మారి కారణంగా అంగరంగ వైభవంగా జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నింటి కూడా ఎటువంటి లోటు కాకుండా వాటికి అనుగుణంగా ఈరోజు విద్యార్థి పరిషత్ కార్యక్రమాలు చేస్తుంది. అందరికీ కూడా జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు. చల్లా మహేంద్ర. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రైతు దినోత్సవం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. రైతు దినోత్సవం పేరుతో మీ సొంత పత్రికకు అడ్వర్టైజ్మెంట్స్ ఎంతో ఇచ్చారని ప్రశ్నించారు. మరికొన్ని పత్రికలకు అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. రైతు దినోత్సవం వేడుకలు ఈరోజు రాష్ట్రంలో పత్రికలకే పరిమితమైందని అన్నారు. కోట్ల రూపాయలు పత్రిక అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటూ కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ పత్రికా ప్రకటనలకే రైతు దినోత్సవం పరిమితమైంది. ఇవాళ కోట్ల రూపాయల పెట్టుబడులు
రైతులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక ఈ విధంగా రైతు దినోత్సవం పేరుతో కోట్ల రూపాయలు సాక్షి పత్రికలో ఛానల్లో అడ్వర్టైజ్మెంట్లు ఖర్చు పెట్టడానికి దుబారా చేస్తూ ఉన్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం ఎర్రగుడి గ్రామ పంచాయతీ రామేశ్వరరావు టీవీ 26 ఛానల్తో మాట్లాడుతూ మండలంలోని ఎర్రగుడి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దామని, గ్రామ పెద్దల సహకారం, ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి ఆశీర్వాదంతో మరియు గ్రామ సచివాలయంలో సిబ్బందితో కలిసి సమిష్టిగా పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. మంచినీటి సమస్య కానీ, పారిశుద్ధ్య సమస్యలు కానీ ఏదైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎర్రగుడి గ్రామ పంచాయతీ కార్యదర్శి రామేశ్వరరావు తెలిపారు. కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం ఎర్రగుడి గ్రామ పంచాయతీ సెక్రటరీ. నా పేరు వచ్చేసి జి రామేశ్వరరావు. మా గ్రామ పెద్దలు టి రామసుబ్బారెడ్డి, తప్పేట రామసుబ్బారెడ్డి గారు ఆధ్వర్యంలో పలు విషయాలు, ప్రతి సమస్యలు వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా కానీ మేము ఎదుర్కొంటున్నాం. మా సచివాలయంలో కొంచెం సమస్యలు ఉన్నాయి. టవర్ లేదు కాబట్టి ఇప్పుడు రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మేము ఖచ్చితంగా చేపిస్తున్నాము. రామిరెడ్డి సహకారంతో ఏదైనా పనులు చేస్తా ఖచ్చితంగా. ఎమ్మెల్యే రామిరెడ్డి గారి సహకారంతో ఏమైనా పనులు చేస్తాం. మా సచివాలయం ఉద్యోగస్తులు వచ్చేసి బి భారతీయమ్మ డిజిటల్ అసిస్టెంట్ మరియు సుధాకర్ నాయక్ నాకు మంచిగా పనిచేస్తున్నారు. ఇంజనీర్ అసిస్టెంటు, వెల్ఫేర్ అసిస్టెంటు, తర్వాత మన అగ్రికల్చర్ నాగేంద్ర, తర్వాత మన కళ్యాణి ఇంజనీర్ అసిస్టెంట్ నాకు చాలా మంచిగా సహకరిస్తున్నారు. నేను ఇంకా మా అధికారులు మాకు కొంచెం ప్రోత్సహిస్తే నేను ఖచ్చితంగా డెవలప్ చేస్తాను గ్రామాన్ని. ఇదే నా కోరిక. గ్రామ పంచాయతీకి ప్రతిరోజు కూడా మేము పారిశుద్ధ్య పనులు కానీ, ఇంకొకటి ఏదైనా వాటర్ కానీ, హీటర్ కానీ, ఏ సమస్య ఉండి కానీ మేము గ్రామంలో చేస్తున్నాం. మా సచివాలయం ఉద్యోగస్తులు మంచిగా మాకు బాగా పనిచేస్తున్నారు. అక్కడ వచ్చేసి భారతి డిజిటల్ అసిస్టెంట్, మరియు తర్వాత మన వెల్ఫేర్ సుధాకర్ నాయక్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సునీత్, వీళ్ళంతా మాకు మంచిగా పనిచేస్తున్నారు. రైతు దినోత్సవం సందర్భంగా తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రైతు రుణాల వడ్డీ రాయితీ 1,150 కోట్ల రూపాయలు 0 వడ్డీ నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పాల్గొన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలంలో జిల్లా పరిషత్ హైస్కూల్లో డాక్టర్ రోష్ని వారి ఆధ్వర్యంలో కోవిడ్-19 కరోనా కేసులు పరీక్షించడం జరిగింది. పాములపాడు మండలంలోని వేంపెంట, రుద్రవరం గ్రామాలలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో గ్రామంలో ఉన్న చుట్టుపక్కల ఇల్లు మరియు కుటుంబ సభ్యులకు మరియు అనుమానితులకు కరోనా పరీక్షలు నిర్వహించడం జరిగింది. మండలంలోని దాదాపు 300 మందికి కరోనా కోవిడ్-19 టెస్టులు చేయడం జరిగిందని డాక్టర్ రోష్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల డాక్టర్ రోష్ని మరియు కరోనా కోవిడ్-19 పరీక్ష సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి ప్రభాకర్, ఏఎన్ఎం ఆశా వర్కర్లు మరియు మండల హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పేందుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. హరితహారం కార్యక్రమంలో భాగంగా వనపర్తి జిల్లా నాగవరంలో మొక్కలు నాటిన కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా. హైదరాబాద్లోని ఏజీ హాస్పిటల్లో చైనీ వైద్యానికి లక్షల్లో బిల్లు వేశారంటూ మహిళ తీవ్ర ఆందోళన. ఏసీబీ వరడు రంగారెడ్డి జిల్లా సాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ 1,20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఇన్స్పెక్టర్ శంకరయ్య యాదవ్. ఇది వాళ్ళ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.